ఇట్లాంటివి చేసింది తప్ప కొత్త కంపెనీలు పెట్టి కొత్తగా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే పని వాళ్ళు చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే రాయితీలేమి వాళ్ళు డబ్బులు మూట కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉపయోగపడట్లేవని తేలిపోయింది. అట్లనే చుక్కరాములు ప్రారంభంలోనే ఒక మాట చెప్పాడు, రోజుకు 178 రూపాయలు ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ కనీస వేతనాల జీవో, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఎందుకు అంత తక్కువ కనీస వేతనం చెప్పాడు అంటే నెలకు 4,628 రూపాయలు. 4,628 రూపాయలతో ఏ కుటుంబం అయినా బతుకొద్దా? తాక ఎక్కడ పెట్టుకోవాలి మోడీ ఈ ప్రశ్నకు? కానీ ఇచ్చింది జీవో. ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి జీవోలు అని అంటే, ఎక్కువ మినిమం వేజ్ నిర్ణయిస్తే, కార్మికులు కోరుతున్నట్టు 26,000 రూపాయలు మినిమం వేజ్ నిర్ణయిస్తే యజమానులకు లాభం తగ్గుద్దట, యజమానులకు కొత్త కంపెనీలు పెట్టాలి, ఉత్పత్తి పెంచాలనే ఉత్సాహం తగ్గుద్దట. అందుకని వాళ్ళు నిరుత్సాహపడి ఇలా పెట్టుబడులు పెట్టరట. విదేశీయులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితే మాకు పెద్దగా లాభాలు రావని ఇక్కడ పెట్టుబడులు పెట్టరట. అందుకని ఇక్కడున్న పెట్టుబడిదారులు కానీ విదేశీ పెట్టుబడిదారులు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, చాలా కంపెనీలు ఓపెన్ చేయాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే కనీస వేతనాలు తక్కువ ఉంటేనే వాళ్ళు పెడతారట. అందుకని తక్కువ కనీస వేతనాల జీవో గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవోని పట్టుకొని పోయి ఏ కంపెనీలోనైనా ఈ జీవో ప్రకారం మాకు జీతం ఇవ్వండి అని ఎవరైనా యూనియన్ పెట్టుకొని అడగలిగే పరిస్థితి ఉందా? ఇప్పటికే 10,000 వచ్చి ఉంటాయి కదా ఎంత చిన్న కంపెనీ. ఇప్పుడు మోడీ ఇచ్చిన జీవో పట్టుకొని పోతే నీ జీతం సగం చేయాలి, మోడీ చెప్పిన ప్రకారం ఇప్పటికే నీకు చాలా ఇస్తున్న పోమంటారు. ఇది ఈరోజు మనకు కనబడుతున్నది. అందుకని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకే ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు, ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు ఎంత? ఇప్పుడు సుమారు 7 లక్షల కోట్లు అంటున్నారు. ఈ బడ్జెట్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు సుమారు 7 లక్షల కోట్లు అంటున్నారు. నర్సారెడ్డి గారు చాలా వివరంగా విద్యకు ఎంత పెట్టిండ్రు, వైద్యానికి ఎంత పెట్టిండ్రు వివరంగా చెప్తున్నారు. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 86,000 కోట్లు. రక్షణకు మాత్రం 6 లక్షలకు పైన. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వేళ్ల మీద లెక్కించగలిగిన వాళ్ళకి మాత్రం 7 లక్షల కోట్లు రాయింది. అంటే అంబానీ బొజ్జ, అదానీ బొజ్జ నింపుతున్నారు. ఇట్లాంటి విధానాలు అనుసరించడం వల్లనే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒక్క ఏడాదిలో ఈ శతకోటీశ్వరుల సంపద 3 పెరిగింది. సుమారు 25 లక్షల కోట్ల నుంచి 93 లక్షల కోట్లకు పైన పెరిగింది. 3 పెరిగింది శతకోటీశ్వరుల సంపద ఒక్క ఏడాదిలో. మరి ఏ కార్మికుడి వేతనం 3 పెరిగింది? ఏ వ్యవసాయ కూలి వేతనం 3 పెరిగింది? ఏ రైతు ఆదాయం 3 పెరిగింది? ఏ స్వయం ఉపాధి కార్మికుడి ఆదాయం 3 పెరిగింది? కానీ మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు శతకోటీశ్వరుల సంపద మాత్రం 3 పెరిగింది. ఇది కూడా నువ్వు నేను చెప్తున్న మాటలు కాదు, ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు కాదు కదా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు అధ్యయనం చేసి బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి. అందుకనే మోడీ ఏ రోజు నోటిపడి ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఆ లెక్క తప్పు అని పొరపాటున కూడా అన్నాడు. అంటే గుడ్డలు తెలిసేటట్టు వాళ్ళు సమాధానం చెప్తారు. అందుకని ఆ మాట అన్నాడు, ఆ లెక్క తప్పు ఏ లెక్క తప్పు అని మాట్లాడారు. అందుకని పాపారావు గారు స్పష్టంగా చెప్పింది కదా, వర్గ ప్రయోజనం. మొత్తం బడ్జెట్ ఎవరి దగ్గర వసూలు చేస్తుంది, ఎవరికి ఖర్చు పెడుతుంది. జిఎస్టీ గురించి చెప్పింది, అది మనందరం బట్టి కట్టేటువంటి పన్ను. సాధారణ మధ్యతరగతి ఉద్యోగుల దగ్గర 30% ఆదాయం పన్ను వసూలు చేస్తున్నాం. కార్పొరేట్ పన్ను మాత్రం అంతకంటే తక్కువ వసూలు చేస్తున్నాం, 22%. ఇది ఎక్కడ కోట్లకు కోట్లు సంపద పోగొతున్న చోటనేమో 22%. సాధారణ మధ్యతరగతి ఉద్యోగులకేమో 30% ఆదాయం, 30% పన్ను. శతకోటీశ్వరుల కంటే కోటీశ్వరుల కంటే ఉద్యోగులు ఎక్కువ పన్ను చెల్లించాలా? ఎందుకు చెల్లించాలి? ఈ ప్రశ్న మనం అడగాల్సినటువంటి అవసరం. అట్లనే ఇప్పుడు సాధారణ ప్రజానికం అంతా చెల్లించేది జిఎస్టీ రూపంలో కట్టేటువంటి పరోక్ష పన్ను. దేశంలో ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం శతకోటీశ్వరుల దగ్గర నుంచి వచ్చే ఆదాయం కంటే అనేక రెట్లు ఎక్కువ సాధారణ ప్రజలు కట్టేటువంటి పన్నే. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అంతా సాధారణ ప్రజలు కట్టే పన్నే. కానీ నువ్వు దోచిపెడుతున్నది ఎవరికి? పెద్దవాళ్ళు. కానీ
వాళ్ళకి విద్య, వైద్యం ఇట్లాంటి రంగాల మీద ఖర్చు పెడుతూ కాస్త ఉపాధి అవకాశాలు పెంచే చిన్న పరిశ్రమల మీద, రైతుల మీద ఖర్చు పెడితే, సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడితే జనం చేతుల్లోకి 4 రాళ్ళు వస్తాయి, సరుకులు కొనుక్కోగలుగుతారు, వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుంది, కంపెనీలు కూడా చల్లగా నడుస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది అసలు విషయం. ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. 3 కోట్ల మందికి పన్ను రాయితీ ఇచ్చి 140 కోట్ల మందిని నడ్డి విరిగేటట్టు బాదుతున్నది జిఎస్టీ బాధ. కానీ జనానికి కనబడుతున్నది 3 కోట్ల మందికి ఇచ్చే 12 లక్షల రూపాయల వరకు ఉన్న పన్ను రాయితీ మాత్రమే. 140 కోట్ల మంది నడ్డి విరిచేటువంటి విషయం కనబడదు. ఆ 140 కోట్లలో మళ్ళీ ఈ మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కొనేటువంటి ఏసీలోను, వీళ్ళు కొనేటువంటి మోటార్ సైకిళ్ళు, కార్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్స్, అంట్లు పెరిగేటువంటి మిషన్లు, ఇవన్నీ మధ్యతరగతి ఎక్కువ ఉంటుంది. 28% పన్ను వీటి మీద. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత పన్ను ఇంకెక్కడ లేదు. అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు, జర్మనీలో లేదు, జపాన్లో లేదు. భారతదేశంలో ఉన్నంత పన్ను ఇంకెక్కడ లేదు. ఓ చేత్తో రాయితీ ఇచ్చినట్టే ఇచ్చి మధ్యతరగతి దగ్గర నుంచి ఇట్లా గుంజేసుకుంటున్నాడు. ఆ గుంజుకుంటున్నది కనపడదు, ఇచ్చేది మాత్రమే కనపడదు. ఇక మధ్యతరగతి, ఆ తరగతి, ఈ తరగతి అనేది లేదు. మొత్తం 140 కోట్ల మంది కొనేది సెల్ ఫోన్లు ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అన్ని నిత్య జీవిత అవసర సరుకులు ఉన్నాయి. వీటన్నిటి మీద 18% పన్ను. అందుకని పన్నుల భారం విపరీతంగా పెంచి ప్రజల నెత్తి విరగొస్తున్నారు. సారాంశం, ఈ బడ్జెట్ వల్ల ప్రజల ఆదాయాలు పెరిగేది లేదు. రేపు సరుకుల అమ్మకాలు ఆశించినంత పెరిగేది లేదు. ఎందుకంటే 3 కోట్ల మంది సరుకులు ఎక్కువ కొన్నా ఇప్పుడు కొంటున్నాయి కూడా కొనకుండా పోయేది 140 కోట్ల మంది. కాబట్టి ఓవరాల్గా సమాజంలో ఈ సరుకుల అమ్మకాలు తగ్గుతాయి, పెరగవు. కాబట్టి రేపు మరింత పెద్ద ఎత్తున సమస్య ముందుకు రాబోతున్నది, సమస్య ముదరబోతున్నది, జనం రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి రాబోతున్నది. ఇట్లాంటి పనులు చేసే శ్రీలంకలో పాలకులు ఈరోజు ప్రజల తిరుగుబాటును చవి చూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ పాలకులు ఇలాంటి తిరుగుబాటును చవి చూడాల్సి వచ్చింది. ఈవెన్ ఫ్రాన్స్ ప్రజానీకం కూడా ఎన్నికల్లో ఎర్రజెండాను ఆశ్రయించాల్సి వచ్చింది. చూసాం మనం. ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఎర్రజెండా ప్రతినిధులు పార్లమెంట్లో అతిపెద్ద గ్రూప్. శ్రీలంకలో ఎర్రజెండా అధికారంలోకి వచ్చింది. గ్రీస్ గురించి చెప్పారు పెద్దలు. మన పైన ఉన్నటువంటి నేపాల్ ఎర్రజెండా అధికారంలో ఉన్నది. అందుకని భారతదేశంలో కూడా ప్రజలు కళ్ళు తెరిచేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రజలు నడ్డివిచ్చేటువంటి విధానాలు ఇలాంటి బడ్జెట్ల రూపంలో ప్రజల మీద మోపే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. ఇవి మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతగా మన కార్మికులకు, ఇతర ప్రజానీకానికి అర్థమయ్యే రూపంలో చెప్పడం ద్వారా రేపు జనం కడుపు మండినప్పుడు ఎర్రజెండా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యమానికి నాయకత్వం వహించడానికి మనందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు. వేరే గారికి ధన్యవాదాలు. అయితే ఈ హాలు 6 గంటల నుంచి వేరే వాళ్ళకు కూడా ఉంది. మనం కూడా ఇన్ టైంలోనే ముగించుకుంటున్నాము. ఇప్పుడు చివరి స్పీకర్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి సెమినార్కి అధ్యక్ష వహిస్తున్నటువంటి సిఐటియు